ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపతో చేసిన స్వీట్ అనమాట. ఈవినింగ్ స్నాక్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, దీన్ని కడిగేసి ముందుగా మొత్తం అంతా పైన అంతా కూడా చెక్కేసి అనమాట. చెక్కేసి ముక్కలుగా కట్ చేసేసి ఆవిరి మీద కుక్ చేశాను అనమాట ఫ్రెండ్స్. దీన్ని కుక్ చేసేసిన తర్వాత ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఆరబెట్టేసిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసేసి వీటిని మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను అన్నమాట. ఇవి ఫ్రై అవుతుండగా వీటిలో ఏంటంటే ఫ్రెండ్స్, నేను బెల్లం ఉంటుంది కదా, అది 2 గుప్పుళ్ళు పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి అది అంతా కూడా కరుగుతుండగా కొంచెం ఎక్కువ కాదు, గ్లాసులో సగానికి చూపించడం, గ్లాస్ చూపించిన అందుట్లో సగానికి మాత్రం పోసాను అనమాట వాటర్. పోసేసిన అదంతా కూడా ఎగిరిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇందులో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే స్వీట్ పొటాటోతో బెల్లంతో చేసిన పాకం అనమాట. బెల్లం పాకం అనమాట ఇది స్వీట్ పొటాటో. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్దీ రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది స్నాక్ అనమాట ఈవినింగ్. లేదు అనుకుంటే ఒక 2 days గట్టి పాకం అయితే ఒక 2 or 3 days ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినవచ్చు అనమాట ఉంచుకొని. లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదనమాట. దాంతో ఇది చాలా స్వీట్గా ఉంది దుంప కూడా. అందువల్ల ఏంటంటే నేను 2 గుప్పుళ్ళ కన్నా ఎక్కువ వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం పౌడర్ అనమాట. బెల్లం పౌడర్తో చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.